హలో అందరికీ. మీరెప్పుడైనా అచ్చోసిన ఆంబోతులా తిరుగుతున్నా అనే తిట్టు విన్నారా? అలా ఎందుకంటారో మీకు తెలుసా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. రీసెంట్గా నేను ఒక పెళ్లికి వెళ్ళా. అది ఇద్దరు మనుషులను కలిపిన పెళ్లి కాదు. ఒక ఆవుకి ఆంబోతుకి మధ్య జరిపించిన పెళ్లి. ఇది పెదపళ్ళ అనే గ్రామంలో జరిగింది. అది ఉండమట్ల వారి వెంకన్నబాబుకి, మాగపు వారి మంగాదేవికి జరిగిన పెళ్లి. అలా అని ఏదో తూతూ మంత్రంలా జరిపించిన పెళ్లి కాదండి. అంగరంగ వైభవంగా వేద పండితుల మధ్య యజ్ఞ యాగాదులతో, విచ్చేసిన వారికి అతిథి మర్యాదలు, పసందైన విందు వంటకాలతో మనుషుల పెళ్లికి ఏమాత్రం తీసిపోకుండా జరిపించారండి. ఇలా పెళ్లి జరిపిస్తే ఊరి వారికి, జరిపించిన వారికి, చూసిన వారికి కూడా మంచిది అని నమ్మకం. ఇది ఉన్నమట్ల రాంబాబు, వెంకట పద్మావతి, మాగపు శ్రీనివాస్, అగ్నిజ్యోతుల దంపతుల చేతుల మీదుగా జరిగింది. ఇలా ఆవుతో పెళ్లి చేసిన ఆంబోతికి ఒక అచ్చు వేస్తారంట. అలా అచ్చు వేసిన ఆంబోతిని ఎటువంటి పనులకి ఉపయోగించరంట. ఇప్పుడు తెలిసిందా అండి అలా ఎందుకంటారో? మీ బ్యాచ్లో అచ్చోసిన ఆంబోతికి షేర్ చేసి ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.